హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్‌లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాతకాలపు వంటని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేనండి రాగి పిట్టు. మన పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఇది తినటం వల్లేనేమో అంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. నడుము నొప్పులు రాకుండా, నడుము బిగేయడం కోసం మెచ్యూర్ అయిన పిల్లలకి పెట్టవలసిన ఈ రాగి పిట్టు వారానికి 2 రోజులైనా చేసి పెడితే చాలా బావుంటుంది. మెచ్యూర్ అయిన ఆడపిల్లలకే గాదు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు, మగపిల్లలు అందరూ తినవలసిన ఈ రాగి పిట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన పూర్వీకులు మనకి పరిచయం చేసిన ఈ రాగి పిట్టు చేయడం మనం మర్చిపోతున్నాము. ఈ తరానికి తెలియదు గూడా. మరి మన పెద్దవారిలాగా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి వారానికి ఒక్కసారైనా ఈ రాగి పిట్టి చేసుకుందాము. వీలైతే 2 సార్లు చేసుకున్నా మంచిదేను. మరి ఈ రాగి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూడండి. రాగి పిట్టు కోసం 1 కప్పు రాగులు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, బెల్లం ఆ స్క్వేర్ కుందులో సగం తురిమి తీసుకోవాలి. ఇసుక, మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా ఉన్న రాగుల్ని తీసుకోవాలి. అన్ని సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి. తీసుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకుంటే బావుంటుంది. ఇంటికొచ్చాక గూడా ఒకసారి చూడండి. మళ్ళీ మట్టి ఉంటే మనం తినలేము. రాగుల్ని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేసుకుందాము. రాగి పిండి ఇంట్లో ఉంటే అది గూడా వాడుకోవచ్చు. కానీ కొంచెం బరకగా ఉంటే బావుంటుందని నేను మిక్సీ వేస్తున్నాను. చూడండి రాగుల్ని ఈ విధంగా కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ యాజ్ టీజ్‌గా వేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. పిట్ అనేది చాలా బావుంటుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా మెచ్చుకుంటారు. చూడండి రాగి పిండి రెడీ అయింది. పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. ఒకేసారి వాటర్ పోసేయకండి. మళ్ళీ ఎక్కువైపోయి పిట్టు పర్ఫెక్ట్‌గా రాదు. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోండి. పొరపాటున కొంచెం ఎక్కువ పడిపోయాయనుకో మళ్ళీ మన దోసల పిండి అయిపోతుంది. అందుకనే చూసి వేసుకుంటే బావుంటుంది. మనం తినాల్సింది రాగి పిట్టు గదా! చూడండి పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ముద్ద చేస్తుంటే ముద్దవుతుంది. పొడి చేస్తుంటే పొడవుతుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది ఇట్లయితే పిట్టు. ఇప్పుడు రాగి పిండిని ఉడికించుకుందాము. లోతాటి ఒక గిన్నె తీసుకొని అందులో సగం వరకి వాటర్‌తో నింపాలి. గిన్నెకి సగం వంతు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు కాటన్ క్లాత్ ఒకటి తడిపి గిన్నె పైన వేసి పిండిని వేద్దాము. మనం తీసుకునే క్లాత్ కంపల్సరీ కాటన్‌దే అయి ఉండాలి. చిన్న కర్చీప్ వేసుకున్నా సరిపోతుంది. క్లాత్ వేశాక ఒక థ్రెడ్‌తో కట్టి పిండిని వేయొచ్చు. లేదంటే ఇలా వేసుకున్న తర్వాత అయినా కట్టుకోవచ్చు. అంటే పిండి లోపలికి ఎంతవరకు దిగుతుందో చూశాక ఎప్పుడు ఇలా నేను పిండి వేశాకే కడతాను. పిండి గిన్నె లోపలికి పడిపోతుందేమో అనుకుంటే మీరు ముందే థ్రెడ్‌తో అలా కట్టేయండి గిన్నెకి. తీయటానికి ఈజీగా ఉండేలాగా దూముడు వేయండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని మధ్యలో అలా హోల్స్ లాగా పెట్టామంటే ఆవిరి పైకొస్తూ బాగా ఉడుకుతుంది పిట్టు వేడికి. పిండి వేశాక ఈవెన్‌గా అలా ఫోర్క్‌తో హోల్స్ పెట్టండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్‌ని పిండి పైన 4 వైపులా అలా కవర్ చేయండి. ఇక్కడి వరకు మనం పర్ఫెక్ట్‌గా చేసామంటే ఇంకేముంది ప్రాసెస్ చాలా ఈజీ. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెని పెట్టుకోవాలి. మనం గిన్నె పెట్టాక పైన ఆవిరి బయటికి పోకుండా వేరే ఇంకొక గిన్నెతో కవర్ చేయాలి. లో ఫ్లేమ్‌లో 25 మినిట్స్ ఉడికించుకోవాలి. 25 మినిట్స్ అయిపోయింది. పిట్టు మంచిగా ఉడుకుంటుంది. ఓపెన్ చేసి చూద్దాము. మీకు చూపించడం కోసం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. లేదంటే ఇంకొక 5 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా వదిలేసుకోవచ్చు. చూడండి లోపలికల్లా తీస్తుంటే మొత్తం ఒకే కలర్‌లో ఉంది. బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్ కలర్‌లో ఉంది. అలా మొత్తం ఒకే కలర్‌లో ఉంటే ఉడికినట్లు. కరెక్ట్‌గా లో ఫ్లేమ్‌లో 25 మినిట్స్ ఉడికించామంటే పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఇంకా ఉడికిందో లేదో అనే డౌట్ కూడా మనకి ఉండదు. వావ్! ఎంత బాగా ఉడికిందో చూడండి తీస్తుంటే అలా అచ్చులాగా వచ్చేసింది కేక్‌లాగా.
కేక్ లాగా ఏంటి కేకే చూడండి. చాక్లెట్ కేక్ లాగా ఎంత స్పంజీగా ఎంత బాగా వచ్చిందో. క్లాత్‌కి గూడా ఏమి అంటుకోకుండా ఎంత పొడిగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో కదా! నాకైతే భలే నచ్చేసింది. ఎప్పుడు చేసినా ఇలానే వస్తుంది. అలాగే తినేయాలనంత ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఇంకా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు తింటేనే చాలా బావుంటుంది. ఇంకా వేడి మీదే మ్యాష్ చేస్తున్నాను. మీరు మెచ్యూర్ అయిన పిల్లలకి పెట్టాలనుకుంటే పచ్చి కొబ్బరి ప్లేస్‌లో ఎండు కొబ్బరి వాడండి. ఇంకా నార్మల్‌గా అప్పుడప్పుడు తినాలనుకుంటే పచ్చి కొబ్బరి వేయండి. పచ్చి కొబ్బరి ఒక కప్పు వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇంకా బెల్లం ఇందాకడ స్క్వేర్‌కుంది చూపించాను గదా! దాంట్లో హాఫ్ తురుము వేస్తున్నాను. ఇంకా నెయ్యిని గూడా యాడ్ చేసుకొని, మొత్తం కలిపి ఇలా లడ్డూలాగా చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇలా పిట్టు పొడి పొడిగా గూడా తినొచ్చు. ఎలా తిన్నా బావుంటుంది. నెయ్యితో తిన్నా, నెయ్యి లేకున్నా బావుంటుంది. అంటే కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు గదా! వాళ్ళు నెయ్యిని అవాయిడ్ చేసి ఇలా ముద్దల్లాగా చేసి పిల్లలకి ఇచ్చేయండి. మంచిగా తింటారు. అంటే ఇంతకుముందు వీడియోస్‌లో నెయ్యి ప్లేస్‌లో ఏమన్నా వాడుకోవచ్చా అని అడిగారు గదా! నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇంక దాని ప్లేస్‌లో ఏమి వెయ్యొద్దు. చిన్న పిల్లలు కాస్త వీక్‌గా ఉన్న పిల్లలకైతే నెయ్యి కాస్త ఎక్కువగా దట్టించి పెట్టండి. అలానే ఇంతకుముందు హెల్తీ లడ్డు చేసిన వీడియోలో షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా అని అడిగారు. బెల్లము స్కిప్ చేయండి. కొబ్బరిలోనే కొంచెం స్వీట్ ఉంటుంది గాబట్టి దాంతో అడ్జస్ట్ అయి తినొచ్చు. ఈ రాగి పిట్టుకైతే బెల్లం ప్లేస్‌లో కొంచెం కారప్పొడి వేసుకొని తినండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.